ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నా, కొంచెం ఫ్రై కూడా అలాగే చేస్తున్నా. చూసారు కదా, ఇలా మసాలా వేస్తే కలుపుకున్నా. దీనైతే ఫస్ట్ నేను కూర వండే ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటా అండి. ఎలా చేసుకుంటానో చూద్దాం. నూనె ఒక గిన్నెలో అయితే, కూర గిన్నెలో అయితే ఆయిల్ వేసుకున్నా. అదే ఆయిల్లో నేనైతే ఈ ఫ్రై చేసుకుంటున్నా. చూసారు కదా, మంచిగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటాయి. కర్రీతో పాటు ఫ్రై కూడా ఇలా కొద్దిగా వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదే గిన్నెలో మళ్ళీ కర్రీ కూడా చేస్తా. ఆలుగడ్డలు వేసి ఎలా చేస్తానో కూడా చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఇదైతే సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను కూర చేసే ఆయిల్లోనే చేస్తున్నాను. ఇది మంచిగా కాలాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా సిమ్లోనే ఇదే ఆయిల్లో ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా వేగితే మంచిగా మనకి పైకి అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అయితే తీసుకోవాలి. మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. సిమ్లోనే వేగనివ్వాలండి, మంచిగా వేస్తుంది. చూసారు కదా, ఇది ఇలా మొత్తం ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఇక నిజం ఇవి తీసేసుకోవాలండి బయటికి. చూసారు కదా, మంచిగా వేగిపోయినాయి. కొద్ది ఆయిల్లోనే మంచిగా చక్కగా వేగినాయి. మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఇదే ఆయిల్లో కూర కూడా చేసుకున్నాం. చూసారుగా, నేనైతే మొత్తం చూసారుగా ఫ్రెండ్స్, అందులోనే అదే ఆయిల్లో నేనైతే చికెన్ పొటాటో కర్రీ అయితే చేస్తున్నా. కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు ఒక్క వేలకు వేసుకుంటున్నా. అందులోనే 1 కప్పు ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నా. కలుపుకున్నామండి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలి. ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగాలండి. మంచి ఎర్ర కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇందులోనే మనము ఆలుగడ్డలు అయితే మూడు ఆలుగడ్డలు తీసుకొని ఇలా రెండుగా చేసుకున్నాను నేనైతే. ఇవి కూడా వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు ఇట్లున్నప్పుడే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మంచిగా పొటాటో మంచిగా వేగుతుంది. చూసారుగా, వీటితో పాటే పొటాటో కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. మనకు కట్ చేయకుండా కూడా పొటాటో ఇట్లానే వేసుకోవచ్చు, కానీ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయని నేనైతే 2 ఇట్లా ముక్కలు చేసిన. మూత పెట్టుకొని మంచి కలర్. ఉల్లిగడ్డలు అయితే వేగినాయి ఫ్రెండ్స్. 1 స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఇలా వేసుకున్నప్పుడే మనము చికెన్ కూడా వేసుకోవాలి. అయితే మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నా. 1/2 కేజీ చికెను. ఒకసారి కలుపుకున్నాం, కలిసేలాగా. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని అయితే సిమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ ఎంత ఉడికితే అంత మంచిదండి. చికెన్ బాగా ఉడికించి తినండి మీరు కూడా. చూసారు కదా, ఇది మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే మంచిగా ఉడకబెడదాం. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది చికెను. చూసారు కదా, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు ఫ్రెండ్స్. నా వీడియోలు లైక్ చేయండి నచ్చితే. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. చూసారు కదా, ఎలా ఉన్నదో మీ వండే వంటలు మీకు ఎలా నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేయండి. ఇలా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుంటే ఒకసారి చూద్దామండి. చూసారు కదా, మనకు సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఉంది.
కొంచెం వేగాలి. చూసారు కదా ఇలా టమాటా అయితే వేసుకున్నామండి. చూసారు కదా ఒక కప్పు టమాటా, ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నా. చూసారు కదా టమాటా వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. మంచిగా టమాటా కూడా మంచిగా వేగాలి. మంచిగా కలిపి మూత పెట్టేసుకొని టమాటా మొత్తం మగ్గాలి. మంచిగా మూత పెట్టేసుకున్నాం. ఇందులోనే కొద్దిగా కారం అయితే వేసుకుంటా. మీరైతే తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే తినేదాన్ని బట్టి కారం వేసుకుంటున్నా. మీరు ఎంత తింటే అంత కారం వేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ ఉత్తి చికెనే కాకుండా ఇట్లా పొటాటో వేసి అయితే వండుకోండి. ఆలుగడ్డలు చికెన్ కర్రీ. చూసారు కదా ఇది కారం అయితే మంచిగా వేగాలి. మూత వేసుకొని కారం కూడా వేగనిద్దాం. ఇట్లా కారం అయితే మంచిగా వేగిందండి. చూసారు కదా ఇప్పుడైతే మంచిగా ఉడికే అంత వాటర్ అయితే వేసుకుందాం. తగినన్ని వాటర్ అయితే వేసుకుందాం. చూసారు కదా మనకు ఆల్రెడీ ఉల్లిగడ్డలలో ఆలుగడ్డలు వేగినాయి. చికెన్ మంచిగా వేగింది. కానీ ఉడకడం కొంచెం గ్రేవీ కోసం మనకు సరిపడా వాటర్ కొంచెం చారులాగా ఉంటేనే బాగుంటుంది. ఇదైతే చూసారు కదా ఇది మొత్తం ఉడకాలండి. దగ్గర పడేంత వరకు అయితే మంచిగా ఉడకబెడదాం. మీకు ఏమన్నా సప్పుడు ఉంటే ఇప్పుడు వేసుకోండి. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఫ్రై చేసినప్పుడు ఎగ్ వాడాను కదా, ఆ ఎగ్ వేస్ట్ చేసుకోవట్లేదు, ఇందులోనే వాడుతున్నా. ఎగ్ కూడా ఇందులోనే వేసుకున్నా. చూసారు కదా ఇప్పుడైతే మూత పెట్టుకొని కలపకుండా అట్లానే మూత పెట్టుకోవాలి. ఆ ఎగ్ మంచిగా ఉడుకుతుంది. చూసారు కదండి ఇలా ఉడుకుతున్నప్పుడైతే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ మనం దాల్చిన చెక్క వేసుకున్నాం. మసాలా ఏమి వేసుకోవట్లేదు. కొద్దిగా ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను. ఎగ్ చూసారు కదా ఇందాక వేసిన ఎగ్ ఎలా ఉడికిందో ఇలానే ఉంది కదా. తిప్పి వేసుకోండి ఒకసారి. ఇందులోనే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందామండి. మంచిగా ఉడకాలి. దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడకనిస్తాం. చూసారు కదండి ఇలా ఉడికితే సరిపోతుంది. మనకు పొటాటోస్ కూడా ఎలా ఉడకాయో మీకు చూపిస్తాను నేనైతే. చూసారు కదా ఇలా అంటే మనకి ఇలా ఉడికిపోయి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. కొంచెం చారులాగానే ఉండాలి కాబట్టి నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. చూసారుగా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చినట్లే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఆలు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.